అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి శాండ్విచ్ రెసిపీని అయితే పోస్ట్ చేశానండి. పిల్లలకైతే చాలా చాలా ఇష్టం కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్తీగా మన ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజీ, అలాగే సన్నగా తరుక్కున్న టమాటో, ఇంకా ఇందులో మీకు సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే కనుక పిండేసి వేసుకోండి. వీటిని అన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా అన్నీ బాగా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్స్ అయితే కనుక ఈ శాండ్విచ్ని అయితే రెడీ చేస్తున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్నింటినీ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని నేనేంటంటే 0 మైదా అలాగే ఆటాతో తయారు చేసిన బ్రెడ్ అయితే తీసుకున్నానండి. మీరు కూడా వీలైతే కనుక అది దొరికితే అదే తీసుకోండి, హెల్త్కి కూడా మంచిది. ఇలా బ్రెడ్ పైనుంచి ఆవు నెయ్యి తింటే చాలా మంచిది అంటున్నారు కదండి, అందుకని చెప్పేసి పైనుంచి అయితే కాస్త ఆవు నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ అయితే కనుక పైనుంచి అయితే టమాటో కిచప్ని యాడ్ చేసుకోండి. పిల్లలకి టమాటో కిచప్ తింటే చాలా ఇష్టం కాబట్టి అది కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి. అలాగే ముందుగా వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అయితే కనుక ఇందులో బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పైనుంచి కూడా ఇంకో బ్రెడ్ స్లైసెస్ని వేసేసి రెడీ పెట్టేసుకుందాం. నేను ఇక్కడైతే కనుక టోస్టర్ నా దగ్గర ఉంది కాబట్టి దీంట్లో చేసుకుంటున్నానండి. మీ దగ్గర టోస్టర్ లేకపోతే మీరు డైరెక్ట్గా మనం దోశ వేసుకుంటాం కదండి, అలాంటి పాన్ పైన పెట్టేసి అటు ఇటు కలిపి ఫ్రై చేసుకోవడమే. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఫ్రై చేయండి. ఇక్కడ నేను ప్రెస్టేజ్ ఎప్పుడంటే నాకు 3 ఇయర్స్ అవుతుందండి ఇది తీసుకొని, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలి అంటే కనుక తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కాసేపటికి చాలా 2 మినిట్స్లో అయితే కనుక మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా ఎమ్మీగా వచ్చింది. అలాగే బయట మనం కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెల్తీగా మన పిల్లలకి పెట్టొచ్చు, వాళ్ళు హ్యాపీగా తింటారు కూడా. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇవేంటంటే బ్రేక్ఫాస్ట్గానైనా పనికొస్తుంది, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అయినా పర్వాలేదు, నైట్ డిన్నర్ అయినా పర్వాలేదు. మనం తీసుకునే వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే 0 కొలెస్ట్రాల్ ఉన్న బ్రెడ్ని తీసుకున్నాము, ఆటాతో తయారైన బ్రెడ్ కాబట్టి చాలా హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై